దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనుదిన మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరి శుభములు తెలియచేస్తున్నాం. ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసము ఒక చక్కటి దైవికమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యము లేదా ఈ కార్యక్రమాన్ని చేయడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, మేము మిమ్మల్ని అమితముగా ప్రేమించుట, మేము మిమ్మల్ని అమితముగా మరి గౌరవించుట, అమితముగా మీ పట్ల మాకు ఉన్నటువంటి అనురాగమును బట్టి ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన సహవాసమును చేయగలుగుతున్నాను. మీ మీద ఈ అనురాగము, మీ మీద ఈ ప్రేమ, మీ మీద ఈ వాత్సల్యత, మీ మీద ఈ ఇష్టమునకు గల కారణం ఏమిటంటే, నీవును నేనును క్రీస్తు యొక్క రక్తములో మరి ఒకటి చేయబడిన, కడగబడి ఒకటి చేయబడిన వారు. నీకు క్రీస్తు అనే ముద్రా ఉంగరము తొడగబడింది, నాకును క్రీస్తు అనేటువంటి ముద్రా ఉంగరము తొడగబడింది. మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనకు తారసపడిన వారు, మనకి పరిచయస్తులు కానప్పుడు వారితో మనం మాట్లాడలేము, వారితో మనము మరి సంభాషణ చేయలేం. ఎందుకంటే మనకి వారు అపరిచితులు. కాబట్టి వారికి మనకి మధ్యన రిలేషన్ లేదు. ఎక్కడో బస్సులో ప్రయాణం చేయడము, లేకుంటే ట్రైన్లో ప్రయాణం చేయడము, లేదా ఫ్లైట్లో ప్రయాణం చేయడము, ఇది ఒకంత అయితే జస్ట్ అలాగా 1 మినిట్ లేదా 30 సెకండ్స్లోనే ప్రయాణం చేస్తూ ఉంటాం పరాయి వాళ్ళతో. ఇంత త్వరగా ప్రయాణం ముగించేది ఏముంటుందండి అంటే, ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్లో ఎక్కితే 4th ఫ్లోర్ ఆర్ 5th ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి మహా అయితే ఒక ½ మినిట్ పడుతుంది. ఇంకా ఎక్కువ ఫ్లోర్లు ఉంటే 1 నిమిషం పట్టొచ్చేమో. మరీ పెద్ద అపార్ట్మెంట్లు అయితే 2 నిమిషాలు పట్టొచ్చేమో. ఈ లిఫ్ట్లో మనతో పాటు చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు ఏకకాలంలో ఒకేసారి ఆ లిఫ్ట్లో. కానీ ఒకరితో ఒకరు పలకరించుకోరు, ఒకరితో ఒకరు ఏమాత్రం కూడా చిరునవ్వు కూడా నవ్వరు. వారి ప్రయాణం వాళ్ళది, మన ప్రయాణం మనది. లిఫ్ట్ ఎక్కగానే మనల్ని ఎవడో కొట్టినట్టుగా మరి తలలు కింద పెట్టుకుని ముఖము బిగించుకుని, ఎదుటిన్నవాడు మానవ జాతి కాదు, మనుషుడు కాదన్నట్టుగా వారిని పలకరించము, కనీసం చిరునవ్వు నవ్వం. ఎందుకంటే అతడు అపరిచితుడు లేదా వారు అపరిచితులు. మనం గ్రహించాలేమిటంటే, ఏకకాలంలో ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులు మనం, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మనుషులు మనం. ఏకకాలంలో నువ్వు ఏ సంవత్సరాల్లో అయితే భూమి మీద నువ్వు బ్రతికావో, అదే సంవత్సరాల్లో అతడు కూడా ఆమె కూడా బ్రతికినటువంటి ఆనవాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క జాబితాలో ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, చిన్నపాటి ప్రయాణం ఇలా ముగిసేలాగా ఓ చిరునవ్వు నవ్వుతే ఏమైపోదు. కానీ మనం నవ్వు. ఎందుకనో ఒకంత బీస్మించుకుని కూర్చుంటుంటాం. మన ఇండియన్ కల్చర్ అయితే మరీ చెత్తగా ఉంటుంది. అదే కొంచెం ఫారిన్ కల్చరు, కొన్ని యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ మనం వెళ్తే చాలా చక్కగా, మనకి పరిచయం లేకపోయినా హలో అని వారు చక్కగా పలకరిస్తారు, చిన్న చిరునవ్వు నవ్వుతారు. ఈ విధమైనటువంటి సంస్కృతి అక్కడ మనుషుల మధ్యలో కనబడుతూ ఉంటారు.
కానీ మన భారతదేశంలో ఈ సంస్కృతి ఒకంత కనబడదు. దానికి మరి ఏమి అడ్డు వస్తుందో తెలియదు, కానీ మనిషిని పలకరించుకోలేనటువంటి, లేదా మనిషి చూసి చిరునవ్వు నవ్వలేనటువంటి ఒక విధమైనటువంటి కల్చర్ మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, అదంతా ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నామంటే, నేను కలిసి ప్రయాణం చేయవలసింది ఒక 30 నిమిషాలు, 30 సెకండ్లో, లేకపోతే 1 నిమిషమో, 2 నిమిషాలో, లేకపోతే 1 రోజో, లేకపోతే 2 రోజులో, గంట ప్రయాణాలు కాదు. క్రీస్తు అనేటువంటి ముద్రావంగరము తొడగబడినటువంటి నీవు నేను కూడా ప్రయాణం చేయవలసింది ఫరెవర్, ఎప్పటికీ కూడా మనము కలిసి ప్రయాణిస్తూనే ఉండాలి. ఎప్పటికీ కూడా కలిసి జీవించవలసిన వారమే, కలిసి మరి సహవాసములో పాలు పంపులు పొందుకోవలసిన వారమే. అందుకనే మీ మీద మాకు అంతటి ప్రేమ, అన్యోన్యత, అనురాగము మేము కలిగి ఉన్నాం. కాబట్టి ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును మేము చేయగలుగుతున్నాం. అందుకనే పౌలు వారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 14వ వచనంలో, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయడి. మీరు చేసే కార్యాలు ఏదైతే ఉన్నాయో కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయమంటున్నాడు. ఒక విధమైనటువంటి వాత్సల్యతతో, అనురాగముతో, ప్రేమతో ప్రియ సహోదరుడు చేయమని చెప్తున్నాడు. కాబట్టి ఈ పరిచర్య, మేల్కొల్పు ప్రార్థన సహవాసము మేము చేయడానికి గల కారణం ఏమిటంటే, మీ మీద మాకున్నటువంటి ప్రేమ, మీ మీద మాకున్నటువంటి అనురాగం, మీ మీద మాకున్నటువంటి ఇష్టతను బట్టి మీ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని బలపరచాలి. దేవునికి వాక్యం ద్వారా మేము చేరువ అవ్వాలి. వాక్యములో మిమ్మల్ని నిత్యము తడుపుతూ ఉండాలి. వాక్యములో ఎప్పుడు కూడా మిమ్మల్ని నిత్యము బలపరుస్తూ ఉండాలి. అదే ఇంకా ఉదయకాలంలోనే మంచి పౌష్టికమైనటువంటి ఆహారము భుజిస్తే ఎంత శారీరక బలం ఉంటుందో, అలాగే ఉదయకాలంలోనే మరి ఎంతో బలవర్ధకమైనటువంటి దేవునికి వాక్యమును మీకు అందిస్తే మీరు అది భుజించి చక్కటి ఆత్మీయ బలము కలిగిన వారే మీ పనులు, మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క మరి లక్ష్యాలు మరి చేరుకోగలుగుతారని మా ఉద్దేశం. ప్రియ సహోదరుడా, ఈ మాత్రపు అన్నట్టుగా చాలామంది నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. మేల్కొల్పు ప్రార్థన యొక్క వాక్యమును వినడానికి కానీ సమయం కుదరటలేదు పాపం. మేల్కొల్పు ప్రార్థన యొక్క ఉద్దేశమును తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్యపు సంకుచితం అంటే కుదించినటువంటి మనసులు, కుదించినటువంటి స్వభావాలు, కుదించినటువంటి ఆలోచనలు కలిగి చాలామంది ఉంటున్నారు. దయచేసి తీసివేయండి. నీ సంకుచిత మనసుని అక్కడే సమాధి చేయండి. విశాల దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోండి. మరి కొంచెము బయటికి వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టండి. మరి కొంచెము విశాలముగా ఆలోచించడం ప్రయత్నం చేయండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది నా కోసము నేను చేస్తున్నటువంటి పని కాదు. నేను ప్రేమతో నీ కోసము చేస్తున్నటువంటి కార్యం ఇది. పౌలు వారు చెప్పారు, ఏ కార్యము చేసినా ప్రేమతో చేయమని. కాబట్టి మేము చేసి ఈ పనిలో, మేము చేసేటువంటి ఈ కార్యక్రమంలో ఏముందంటే ప్రేమ దాగి ఉంది. ప్రేమ, మీ పట్ల మాకున్నటువంటి ప్రేమ దాగి ఉంది. దాన్ని గ్రహించాలని, అది గ్రహించాలంటే మీ మనసులలో ఉన్నటువంటి సంకుచితమైనటువంటి స్వభావాలను పూర్తిగా తీసివేయండి, సమాధి చేసేయండి. గెడప్, మేల్కొనండి. ఇంకా ఆ ముసుగు వేయబడినటువంటి స్థితి విడిచిపెట్టండి. రండి మేల్కొలుపు ప్రార్థన సహవాసంలోనికి. బలవర్ధకమైనటువంటి దేవుని యొక్క వాక్యమును బట్టి బలపరచబడండి. మీ దినములన్నింటినీ కూడా దీవెనకరంగా మార్చుకోండి. రేపు నేను కలిసి ప్రయాణం చేయవలసినటువంటి గమ్యము అనంతం. ఈ అనంత ప్రయాణంలో ఈ వాక్యములు మమ్మల్ని బలపరిచేటువంటి సాక్ష్యము నీ నోట నేను వినాలి. ప్రియ సహోదరుడా, అదే మా ఆశ, మా ప్రేమకు గల కారణం కూడా అదే. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ప్రార్థన చేస్తాను మీ కొరకు.
దయగల తండ్రి, కృప కలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి దైవికమైన మాటలను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, ఏ పని చేసినను ప్రేమను బట్టి, ప్రేమను కలిగి ఉండి చేయమంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాస పరిచర్య భారమైనప్పటికీ కూడా మేము చేయగలుగుతున్నామంటే కేవలము ప్రేమ కలిగి ఉండడాన్ని బట్టి, ప్రేమ ద్వారా నీ యొక్క భక్తులను పలకరించాలని, ప్రేమ ద్వారా మీ యొక్క విశ్వాసులను బలపరచాలని, ప్రేమ ద్వారా ఇదిగోనైనా దైవికమైనటువంటి మాటలు అందించాలనే ఉద్దేశమే కానీ మరొకటి కాదు నాయన. మాటలు గ్రహించిన ప్రతి బిడ్డను దీవించండి. సంకుచిత భావాలను విడిచిపెట్టి విశాలమైనటువంటి దృక్పథంతో అడుగులు ముందుకు వేయుటకు, అనంత ప్రయాణములో ఇదిగోనైనా ఈ మాటలన్నింటినీ కూడా మేము ధ్యానించుకుంటూ కలిసి ప్రయాణించేటువంటి తోటి ప్రయాణికుల వలె ఉండుటకు సహాయం దయచేయండి. యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్.